వారెన్ బఫెట్ యొక్క పెట్టుబడి నియమాల్లో ఒకటి ప్రపంచం అంతం అవుతుందని మిగతా అందరూ అనుకుంటున్నప్పుడు పెట్టుబడి పెట్టడానికి అదే ఉత్తమ సమయం. దీన్నే ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు. ఇతరులు భయంతో అమ్మేస్తున్నప్పుడు నువ్వు ఆవేశపడి కొను, ఇతరులు ఆవేశపడి కొంటున్నప్పుడు నువ్వు భయపడి అమ్ము. ఈ సిద్ధాంతం ఎందుకు పనిచేస్తుందంటే మార్కెట్ అనేది ఎప్పుడు లాజిక్తో కాకుండా ఎమోషన్స్తో మాత్రమే నడుస్తుంది. దీనివల్ల మార్కెట్లో భయం ఆవహించినప్పుడు, ప్రపంచం అంతం అవుతుందని అనిపించినప్పుడు ప్రజలు తమ వద్ద ఉన్న అసెట్స్ను చాలా చీప్గా అమ్మేస్తూ ఉంటారు. ఉదాహరణకు 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ సమయంలో షేర్ మార్కెట్ 50% కంటే ఎక్కువ పడిపోయింది. ఇది చూసి చాలా మంది ఇక అంతా అయిపోయింది అనుకొని తమ వద్ద ఉన్న స్టాక్స్ అన్నింటినీ అమ్మేసుకున్నారు. కానీ 2009 మార్చి నుండి మార్కెట్ రికవర్ అయ్యి తర్వాత 10 సంవత్సరాల్లో 4-5 రెట్లు పెరిగింది. అంతేకాకుండా అలాంటి ప్యానిక్ సమయాల్లో మంచి కంపెనీలు కూడా చాలా చౌక రేటుకే దొరుకుతుంటాయి. ఉదాహరణకు 2020 మార్చి కోవిడ్ క్రాష్ సమయంలో ఒక షేరు 800 రూపాయలకు దొరికింది. ఇప్పుడు దాని ధర 3000 రూపాయలు. అంతెందుకు ఒక్క సంవత్సరంలోనే 50% పెరిగిన షేర్లు, మ్యూచువల్ ఫండ్లు కూడా ఉన్నాయి. కాబట్టి అందరూ ప్రపంచం అంతమైపోతుంది, 2006వ సంవత్సరం స్టాక్ మార్కెట్ కు గడ్డు కాలం అని అనుకుంటున్నప్పుడు నువ్వు కొన్నావు అంటే 3 నుండి 5 ఏళ్లలో నీ పెట్టుబడి 3 రెట్లు అవుతుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం. 1991 హర్షద్ మెహతా స్కామ్ తర్వాత, 2000 సంవత్సరంలో .com బబుల్ తర్వాత, 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత, అలాగే 2020 కోవిడ్ క్రాష్ తర్వాత ఇలా ప్రతిసారి ఇక ప్రపంచం అంతమైపోయింది అనిపించింది. కానీ ప్రతిసారి మార్కెట్ మళ్ళీ లేచి నిలబడింది, గట్టిగా లేచి నిలబడింది. కాబట్టి ధైర్యం ఉన్నవాడు మాత్రమే రిచ్ అవుతాడు, ఓపిక ఉన్నవాడు మాత్రమే రిచ్గా ఉంటాడు అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే భయం ఉన్నప్పుడు కొనడానికి ధైర్యం కావాలి, ఆ తర్వాత మళ్ళీ పడిపోతుందేమో అని అమ్మకుండా ఉండడానికి ఓపిక కావాలి.